దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీభూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాదిభిరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు మన జైమిని భారత ప్రవచనానికి శిష్టానధ్యయనం వచ్చింది. శిష్టానధ్యయనం అంటే ఎవరైనా మన ఇంటికి శిష్టులు, ప్రాజ్ఞులు, పెద్దలు, విషయం తెలుసుకున్న వారు వచ్చినప్పుడు మనం మాటలు ఆపేసి వారి మాటలు పిల్లలకి వినిపించటము అనేదాన్ని శిష్టానధ్యయనం అని పిలుస్తారు. ఈరోజు మనం అదే చేసుకున్నాం. చాగంటి కోటేశ్వరరావు గారు మన దత్తపీఠానికి, దత్తపీఠ భక్తులకి చిరపరిచితులు. వారి గురించి తెలుగు నాట తెలియని వారు లేరు. ఇది అతిశయోక్తి కాదు, అందరికీ తెలిసిందే. విశేషంగా వారి విషయంలో వారిపై పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి ఆశీస్సులు ఎన్నోసార్లు ప్రసరించాయి. ఇకపై భవిష్యత్తులో కూడా అలాగే ప్రసరిస్తూ ఉంటాయి. వారిని ప్రవచన నిధి అనే ఒక అనుగ్రహంతో స్వామిజీ వారు ఆశీర్వదించారు. మొన్న ఆశ్రమంలో మైసూరు దత్తపీఠంలో సహస్ర చండీ యాగం జరిగింది. అప్పుడు స్వామిజీ వారు ఈ సందర్భంగా విద్వాంసుల్ని పిలిపించి మాట్లాడించాలి అని అంటూ మొట్టమొదటి పేరుగా చెప్పింది చాగంటి కోటేశ్వరరావు గారు. కాకపోతే అప్పుడు వారు కొన్ని కారణాల వల్ల ఆశ్రమానికి రాలేకపోయారు. కానీ మనస్సు మాత్రం ఎప్పుడూ స్వామిజీ వారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అందులో సందేహం లేదు. వారికి అంత భక్తి, అంత ప్రీతి. ఈరోజు గురుతత్వాన్ని గురించి ఎంతో చక్కగా దత్తాత్రేయ తత్వము, దత్తావతారమైనటువంటి పూజ్య శ్రీ స్వామిజీ వారి తత్వం విశేషంగా చెబుతూ పరమశివుడు, శ్రీకృష్ణ పరమాత్మ, పరాదేవత అమ్మవారు అందరూ కూడా భగవత్ తత్వాన్ని అర్థం చేయించేందుకై గురువులుగా దిగి వచ్చే ఆ ఘట్టాన్ని తీసుకుని చాలా చక్కగా అర్థం చేయించారు. అందరికీ అర్థమైంది కదా. విశేషంగా బాగా సంచారం చేస్తూ అందరికీ మంచి మాటలు చెప్తూ వాక్సేవ అంటారు దీన్ని. వాక్సేవ చేస్తూ వాగ్దేవత ఆరాధన చేస్తూ వారు నిరంతరం సంచారం. ఎవరు ఎక్కడికి పిలిచినా కూడా వెళ్ళటమే. అలా వెళ్ళి వాళ్ళకి ఒక మంచి మాటలు చెప్పి చాలా చక్కగా చెప్పి వచ్చినప్పుడు కొందరు వింటారు, కొందరు వినరు. కానీ నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది అందరూ వింటున్నారు, ఆచరిస్తున్నారు. విని వదిలేస్తే ఆ చెప్పిన వారు ఉపన్యాసకులు, విని ఆచరిస్తే ఆ చెప్పిన వారు ఉపదేశకులు. వారు ఉపదేశకులుగా అందరికీ చెప్తున్నారు. వారు చెప్పే మాటల్ని అందరూ కూడా ఉపదేశంగా భావిస్తున్నారు అంటే ఆచరిస్తున్నారు, ఆచరణలో పెడుతున్నారు. చాలా సంతోషం. మనము మనోరంజన కోసం విన్నప్పటికీ కూడా మంచి విషయం వింటున్నాము, చాలా సంతోషం. అది మొదటి మెట్టు. విని దాన్ని ఆచరిస్తున్నాము, అది రెండవ మెట్టు. ఆచరించి అనుభవానికి తెచ్చుకుంటున్నాము, అది మూడవ మెట్టు. ఈ 3 మెట్లు ఎక్కిస్తున్నారు చాగంటి గారు. అందులోనూ ప్రత్యేకంగా సామాన్యంగా
ఇదివరకు ప్రవచనాలు అని అంటే గనక కొంతమంది వయోవృద్ధులు, ముసలమ్మలు, వీళ్ళు నేను అనుకోవద్దు, వాళ్ళు వచ్చి ఒత్తులు చుట్టుకుంటూ వాళ్ళేవో మాటలు చెప్పుకుంటూ ఆ మూల ఈ మూల వింటూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే చాగంటి కోటేశ్వరరావు గారు ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాలు ప్రారంభించారో ఎక్కువగా పిల్లలు, యువతీ యువకులు వస్తున్నారు. అదే విశేషం. అలాగే వయోవృద్ధులు కూడా చాలా విషయాలు తెలుసుకుని వాటిని పిల్లలకి తెలుపుతున్నారు. ఇప్పుడే మన కళ్యాణ్ చెప్పినట్టుగా వారు ఏ క్షేత్రం గురించి చెప్పినా కూడా ఆ క్షేత్రానికి వేలాది మంది భక్తులు. ఇదే దానికి తార్కాణం. వాదంపూడిలో స్వామిజీ వారు దత్తప్రభువులు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠ చేశారు. వారు ఒక సందర్భంలో అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వారే చెప్పారు, దాన్ని భక్తులు కూడా వీడియో చూపించారు. అక్కడికి వెళ్ళి వచ్చాక నేను మనస్సులో ఏదో ఒక సంకల్పంతో వెళ్ళాను, ఆ సంకల్పం నాకు నెరవేరింది, అటువంటి శక్తిని అక్కడ స్వామిజీ వారు స్థాపన చేశారు, కనుక మీరు వెళ్ళి దర్శనం చేయండి అని వారు ఆ మాట చెప్పారు. అప్పటి వరకు ఆ క్షేత్రము పల్లె, అది నగరానికి దగ్గరగా లేదు, పల్లెకి కూడా దగ్గరగా లేదు, చాలా ఊరు బయట ఒక వ్యవసాయ భూమిలో ఉంది. అప్పటి వరకు భక్తులు రావటం చాలా తక్కువగా. కానీ అప్పటి నుంచి అక్కడ ఆ ఆలయాన్ని కట్టించి చూసుకుంటూ ఉండేటువంటి భక్తులు శ్రీనివాస్ గారు చెప్పారు, ఇప్పుడు దేవస్థానం హాయిగా జరిగిపోతోంది అని. ఆయన చాలా సంతోషం. అలా పరోక్షంగా మన ధర్మానికి, దేవాలయాలకి ఎంతో సేవ చేస్తున్నారు చాగంటి కోటేశ్వరరావు గారు. మన దేశంలోనే కాదు, మన దేశం నుంచి బయటికి వెళ్ళి అక్కడ వృత్తి కోసం, జీవిక కోసం ఉంటూ ఉండేవాళ్ళు కూడా ఎంతో మంది వారి మాటలు విని మళ్ళీ ఇక్కడికి వచ్చి తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ వారిని మర్చిపోకూడదు అని ఇక్కడి క్షేత్రాన్ని సందర్శిస్తూ, ఎందుకు ఈ క్షేత్రానికి అంత దూరం నుంచి వచ్చారంటే మేము వారి మాటలు విన్నాం, అందుకోసం వచ్చాము అని చెప్పిన వాళ్ళు ఎంతో మంది. పూర్వాశ్రమంలో సహోదరుడు తను అమెరికా నుంచి వచ్చాడు. వచ్చి ఒక 3 రోజులు అక్కడ మైసూరులో ఉండి అరుణాచలం వెళ్తున్నాను అని అన్నాడు. ఏమిటి ఉన్నట్టుండి అరుణాచలం అని అన్నాడు. వెళ్ళాల్సిందే, నేను చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు విన్నాను, అప్పటి నుంచి నాకు అరుణాచలం వెళ్ళాలి అని పట్టుకుంది, అందుకనే వెళ్తున్నాను అని. ఇప్పుడు వారంటారు అక్కడ అరుణాచలంలో వెళ్ళినప్పుడు చెప్పారు, దగ్గరలో అర్చరపాటం అని ఒక క్షేత్రం, వాళ్ళు అంటూ ఉంటారు, ఇప్పుడు మొత్తం అరుణాచలం జిల్లా తెలుగు వాళ్ళండి అలా చేసి పెట్టారు చాగంటి కోటేశ్వరరావు గారు అంటూ ఉంటారు. ఈ రోజు కూడా అరుణాచలం స్మరించారు, వారికి అంత భక్తి, ప్రీతి అక్కడ. ఇదే ప్రవచనాల్లో కావాల్సింది. ఉత్తర భారతాన్ని కలపటము, పూర్వ పశ్చిమాన్ని కలపటం, ఇది ప్రవచనాల వల్ల జరుగుతూ ఉంటుంది. రాముడు వారు చేసింది అదే కదా. రాముడు ఉత్తర దక్షిణాన్ని కలిపాడు, కృష్ణ పరమాత్మ పశ్చిమ పూర్వాన్ని కలిపాడు, లేదా పూర్వ పశ్చిమాన్ని కలిపాడు. మన పూజ్య గురుదేవులు స్వామిజీ వారు మొత్తం ప్రపంచాన్నంతా కలిపేస్తారు. గ్లోబలైజేషన్ అని మనం వింటూ ఉంటాం. ఇప్పుడు స్వామిజీ వారు చేస్తున్నది ఏమిటి అంటే భగవద్గీత గ్లోబలైజేషన్. అన్ని చోట్ల భగవద్గీత. అందరూ ఆ భగవద్గీతని కంఠస్థం చేసి పారాయణ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా వారు ఈరోజు గుర్తు చేసుకున్నారు. ఇలా ఈ ప్రవచనాలు చేయటం అనేది, అందరికీ మంచి విషయాలు తెలపటం అనేది, వింటే భాగవతమే వినాలి, అది కూడా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పగా వినాలి అని కూడా వ్యక్తులు అనుకుంటూ ఉంటారు. అంత తెలుగు పద్యం మీద ఒక వ్యామోహాన్ని పుట్టించేలాగా, తెలుగు పద్యంలో ఇంత గొప్పతనం ఉందా, అరే వెన్నలాగా ఉందే, నేనలాగా ఉందే తెలుగు పద్యం, మనం కూడా నేర్చుకోవాలి అని పిల్లలకు అనిపించేలాగా. ఇప్పుడు ఈ కాలంలో కరికులంలో లేదు కదా, స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ లేవు కదా, ఇప్పుడు ఆ సమయము లేదు పిల్లలకి. అందువల్ల ఇళ్లలో నేర్పించే విధానంగా తల్లిదండ్రులకి, పెద్దలకి, బామ్మలకి, అమ్మమ్మలకి తెలిసే విధంగా ఎంతో చక్కగా వారు ప్రవచనం చేస్తూ
ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వారు ప్రవచనం చేస్తూ ఉన్నారు. వారు బాగా ఆరోగ్యంగా గురువుల ఆశీస్సులతో మంచి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఆనందంగా ఇలాగే 100 సంవత్సరాలు సంచారం చేస్తూ బాగా సనాతన ధర్మ ప్రచారం చేస్తూ ఉండాలి. ఈరోజు శతచండీ యాగంలో వారు వచ్చారు. జైమిని భారతంలో అలాగే కృష్ణ పరమాత్మ దర్శనానికి భీముడు వెళ్తున్నాడు, దారిలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి చేరంగా అయ్యే ఘట్టము అదంతా కూడా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. వారు మనకి కృష్ణ దర్శనం చేయించారు మాటలతో, కాబట్టి జైమిని భారతం విన్నట్టే లెక్క ఈరోజు. అది కూడా మీరంతా శ్రవణం చేశారు. ఈ ఏకాదశి రోజు వారు ఈ చండీ యాగం జరుగుతున్నప్పుడు శతచండీ యాగంలో ఇలా రావటం, మంచి మాటలు మీకందరికీ కూడా వినిపించటం చాలా సంతోషం. ఇలాగే వారు ఎప్పటికీ దత్తపీఠానికి వస్తూ ఉండాలి. దత్తపీఠంలో మైసూరులో కూడా వారు వచ్చి అలా వచ్చి వెళ్ళిపోకుండా కాకుండా ఒక వారం రోజులు అక్కడ ఉండి ఒక ప్రవచనం చేయాలి, మీరంతా కూడా వినాలి అనే మాట చెప్తూ చాలా సంతోషం. వారు చెప్పారు కదా, ఇప్పుడే ఈ మధ్యనే మోకాలు ఆపరేషన్ అయినా కూడా లెక్క చేయకుండా వారు వచ్చేశారు. వారిని చాలా శ్రమ పెట్టాం మనం, నిజంగా ఇంత దూరం నడిపించి అన్ని మెట్లెక్కి వచ్చారు. అది చాలా కొంచెం మనస్సుకు కష్టమైంది. ఆ కష్టం వారు లెక్క చేయకుండా చాతుర్మాస్యంలో రావాలి, వచ్చి దర్శించుకోవాలి అనే ఒక మంచి భక్తితో మనస్సుతో వారు వచ్చారు. వారికి, వారి పరివారానికి, కుటుంబానికి అంతా కూడా దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు, పూజ్య గురుదేవుల ఆశీస్సులు, అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు శ్రీపాద వల్లభ సంస్థానం నుంచి చాలా చక్కగా మీరంతా వచ్చి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ప్రతి ఏకాదశికి ఇక్కడ పారాయణ చేస్తున్నారు. మీరు చేసిన ఆ భజన కూడా వారు విని చాలా సంతోషించారు. ఈ కాలంలో సమాజానికి కావాల్సింది ఆ భజన, నామ సంకీర్తన అనేది. ఇంకా ఇలాగే బాగా చేస్తూ ఉండండి. ఎవరైతే ఆ భజనని పట్టుకున్నారో వారు భగవంతుడిని ప్రత్యక్షంగా దర్శిస్తారు. అది ఆ భజనకు ఉండేటువంటి శక్తి. అంత భక్తిగా తన్మయంగా ఈరోజు మీరు పాడుతూ ఉన్నారు. మీ ఆ గానం విని నేను కూడా తన్మయమైపోయా. మధ్యాహ్నం అంత బాగా ఆడుతున్నాను, చాలా సంతోషం. ఇలాగే నిరంతరంగా సేవ చేస్తూ ఉండండి. ఇక మన దత్తసేన వాలంటీర్స్ చేసే సేవ గురించి వారు చెప్పారు. ఆశ్రమం శుభ్రపరచడం కానీ లేదా గురుసేవ చేయటం కానీ ఎంత ముఖ్యం అనేది వారు వాలంటీర్స్ అనే పేరు చెప్పకుండా చేసే సేవ గురించి వారు చెప్పారు. కాబట్టి ఎవరెవరైతే సేవ చేస్తూ ఉన్నారో ఆశ్రమంలో ఈ చాతుర్మాస్య సందర్భంగా మీకందరికీ కూడా ఆశీస్సులు. నేను అదే అనుకున్నాను, మొత్తం అందరి గురించి చెప్పారు వారు. గురు సన్నిధి, గురు దీక్ష ఎలా ఉంటుంది, దృష్టి దీక్ష, స్పర్శ దీక్ష, స్మరణ దీక్ష, వీటన్నిటి గురించి మొత్తం అంతా విశేషంగా చెప్పారు. మాటలన్నీ గుర్తుంచుకోండి, అన్నీ ఆచరించండి. మీకందరికీ శుభం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.